ఈపీఎస్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఈపీఎస్ పెన్షనర్స్కి నా నమస్కారాలు. ఈరోజు మనం ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. 16/11/95 నాడు ఈపీఎస్ 95 స్కీము ఆ రోజు నుంచి అమలుపరచబడింది. ఆ తేదీ తర్వాత 6 జనవరి 1996 నాడు, అంటే 6వ తారీఖు జనవరి 96 నాడు ప్రముఖ పేపర్లలో, ప్రముఖ వార్తాపత్రికల్లో సందేహాలు సమాధానాలు, అపోహలు వివరణలు, మిస్కాన్సెప్షన్స్ క్లారిఫికేషన్స్ అనే శీర్షిక మీద ఒక ప్రకటన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. అందులో ఒక సందేహం ఏంటంటే, ఎంప్లాయీస్కి వచ్చే సందేహం అన్నమాట. ఇది ఈపీఎస్ 95కి సంబంధించిన ఎంప్లాయీస్కి వచ్చే సందేశం. ఒక సందేహం ఏంటంటే, ఈ డబ్బులు ఏదైతే యజమాని వాటా నుంచి ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్ కింద తరలించబడుతున్న అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఉంటేనే ఉద్యోగికి లాభం, పిఎఫ్ కమిషనర్కి చెల్లించడం వల్ల మాకు నష్టం జరుగుతుంది కదా అని ఒక సందేహం ఎంప్లాయీస్లో కలిగింది. ఆ సందేహాన్ని ఆ ప్రకటనలో వివరిస్తూ ఈపీఎఫ్ఓ చెప్పిన సమాధానం ఏంటంటే, ఎంప్లాయీ దగ్గర రికవరీ అయిన ప్రావిడెంట్ ఫండ్కి యజమాని ఇచ్చిన వాటా కూడా కలిపి ఎంప్లాయీకి ఇచ్చిస్తే, అదే ఉద్యోగస్తుడికి ఇచ్చిస్తే వీడు అనవసరమైన ఖర్చులకి దుబారా చేస్తాడు, అవసరం లేకపోయినా విలాసమైన వస్తువులు కొంటాడు, అందువలన భావి జీవితానికి అంటే రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఏమీ మిగుల్చుకోడు, అందువలన ఇతని దగ్గర నుంచి అంటే ఇతనికి యజమాని ఇచ్చే వాటా నుంచి మేము కొంత వసూలు చేసి ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్స్ కింద ఇతన్ని రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఒక విధంగా భరోసా కల్పిస్తాము అన్నట్టు వాళ్ళు సమాధానం ఇచ్చారు. మరి ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది ఈపీఎస్ 95 ప్రారంభించి. మరి ఈ 30 సంవత్సరాలలో భరోసా ఇచ్చారా ఈపీఎఫ్ఓ లేదా అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంప్లాయర్ అంటే మేనేజ్మెంట్ ఇచ్చిన వాటా మీదే మన పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ఎంప్లాయీ దగ్గర నుంచి రికవర్ అయిన ప్రావిడెంట్ ఫండ్ మీద ఆధారపడదు, ఓన్లీ మేనేజ్మెంట్ ఇచ్చిన వాటా మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ 3 రకాలుగా ఉంటారు. కొంతమంది ఎంప్లాయీస్కి వాళ్ళ జీతాలు ఎప్పుడు సీలింగ్ లోపలే ఉంటాయి. అంటే 16/11/95 నుంచి 31/5/2001 వరకు వాళ్ళ జీతాలు అంటే పే ప్లస్ డిఏ 5,000 లోపలే ఉంటుంది. 1/6/2001 నుంచి 31/8/2014 వరకు వాళ్ళ జీతాలు ఎప్పుడు 6,500 లోపలే ఉంటాయి అన్నమాట. తర్వాత 1/9/2014 నుంచి వాళ్ళ జీతాలు ఎప్పుడు అంటే పే ప్లస్ డిఏ 15,000 లోపల ఉంటుంది అన్నమాట. ఇది ఒక తరగతి. దీంట్లో ఎక్కువగా జ్యూట్ వర్కర్స్, బీడీ కార్మికులు, ఇటుకల పరిశ్రమలో పనిచేసేవారు, కాయిర్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాడు, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పనిచేసేవాళ్ళు, చిన్న హోటల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా ఈ కేటగిరీలోకి వస్తారన్నమాట. రెండో కేటగిరీ ఏంటంటే ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేవారు. అంటే ఇంచుమించు ఉదాహరణకి హైదరాబాద్లో రెడ్డి ల్యాబ్స్, బయలాజికల్ ఇవాన్స్, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్కి పే ప్లస్ డిఏ సీలింగ్ కంటే ఎక్కువే ఉంటుంది. ఇవన్నీ పెద్ద కంపెనీలు కాబట్టి
ఈ వాళ్ళ పే ప్లస్ డిఏ సీలింగ్ కంటే ఎక్కువ ఉంటుంది. కానీ యజమాన్య వాటా మాత్రం సీలింగ్కి పరిమితమై ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఒక ఎంప్లాయీకి ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఎంప్లాయీకి 50,000 పే ప్లస్ డిఏ ఉంది. అప్పుడు 12% ఆఫ్ 50,000 అంటే 6,000 రూపాయలు అతని దగ్గర రికవర్ అవుతుంది. కానీ యజమాన్యం దగ్గరికి వచ్చేటప్పటికి యజమాన్యం 15,000 వరకే 12% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే 1,800 కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. 1,800లో మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? 1,250 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కట్టేస్తుంది. ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్ తరఫున ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కట్టేస్తుంది. తక్కిన 550 రూపాయలే ఇతని దగ్గర రికవర్ అయిన 6,000 రూపాయలు కలుపుతుంది. అంటే ఇతని పిఎఫ్ ఖాతాలో 6,550 ఉంటుంది. కమిషనర్ గారికి 1,250 రూపాయలు రిమిట్ అవుతుంది అన్నమాట. ఇంకా 3వ తరగతి వాళ్ళు ఎవరంటే బిహెచ్ఏఎల్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, హెచ్ఏఎల్, ఈ ఫ్యాక్టరీల్లో పనిచేసేవాడు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ బేసిక్ ప్లస్ డిఏ 50,000 ఉంటే అతని దగ్గర 12% కాబట్టి 6,000 రికవర్ అవుతుంది. మేనేజ్మెంట్ కూడా 6,000 ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ చెప్తుంది ఏంటంటే పేపర్ ప్రకటన ద్వారా ఈ బీడీ కార్మికులు, ఈ జూట్ కార్మికులు అనేవాళ్ళు వీళ్ళకి రిటైర్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర రికవర్ అయిన ప్రావిడెంట్ ఫండ్ యజమాన్య వాటా పూర్తిగా వీళ్ళకి ఇచ్చిస్తే వీళ్ళు దుబారా చేస్తారు. తర్వాత భావి జీవితానికి ఏమీ మిగుల్చుకోరు. అందుచేత మేము యజమాని వాటా నుంచి కొంత భాగం తరలించి ఆ భాగానికి బదులుగా ఇతనికి పెన్షన్ ఇస్తాము. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇతనికి రిటైర్మెంట్ జీవితానికి భరోసా కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా భరోసా కల్పించారా లేదా అన్నది మనం ఈ 30 సంవత్సరాల అనుభవంలో మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీకి 16/11/95 నుంచి 31/5/2001 వరకు నెలకు 417 రూపాయలు పిఎఫ్ కమిషనర్కి రెమిట్ అయింది. 1/6/2001 నుంచి 31/8/2014 వరకు నెలకి 541 రూపాయలు రెమిట్ అయింది. 1/9/2014 నుంచి 28/2/2000 1,250 రూపాయలు ప్రతి నెల రెమిట్ అయింది అన్నమాట. అంటే ఇతనికి రెమిట్ అయిన అమౌంట్ ఎంత టోటల్ అని తీసుకుంటే మనకి ఇక్కడ ఇతనికి రెమిట్ అయిన అమౌంట్ 2,70,980 రూపాయలు. నేను మళ్ళీ ఈ సంఖ్య చెప్తున్నాను, 2,70,980 రూపాయలు. మరి దీనికి ఈపీఎఫ్ఓ ప్రతి ఏడు ప్రకటించే ఇంట్రెస్ట్ కలిపితే ఈ అమౌంట్ ఎంత అవుతుందంటే 8,67,093 రూపాయలు. మళ్ళీ ఈ ఫిగర్ చెప్తున్నాను నేను, 8,67,093 రూపాయలు. అంటే ఈ ఎంప్లాయీ 16/11/95 నుంచి 28/2/25 వరకు ఈ ఎంప్లాయీ తరఫున ఈ ఎంప్లాయీ తాలూకా మేనేజ్మెంట్ పిఎఫ్ కమిషనర్ కట్టిన అమౌంట్ ఎంతంటే వడ్డీతో సహా 8,67,093 రూపాయలు. మరి 8,67,093 రూపాయలు పిఎఫ్ కమిషనర్ కట్టకుండా ప్రతి నెల అదే యజమాన్యం బ్యాంకు కడితే అతనికి ఈ 8,67,093 రూపాయలు బ్యాంక్ కూడా ఇస్తుంది కదా వడ్డీతో సహా. సపోజ్ బ్యాంక్ కూడా ఈపీఎఫ్ ఇచ్చిన ఇంట్రెస్టే ఇస్తుంది అని మనం అనుకుందాం ఒక ఎగ్జాంపుల్గా. అప్పుడు ఇతనికి ఎంత వస్తుంది? బ్యాంక్ మేనేజర్ గారు 28వ తారీఖు నాడు ఇతను రిటైర్ అయితే 1 మార్చి 25వ తారీఖు నాడు అతను పిలిచి
అయ్యా మీరు కట్టిన ప్రతి నెల అమౌంట్కి వడ్డీ కలిపితే 8,67,093 అయింది. ఈ అమౌంట్ని ఏం చేయమంటారు? మీరు అమౌంట్ తీసుకుంటారా, లేకపోతే మా దగ్గర ఇన్వెస్ట్ చేసి మంత్లీ ఇంట్రెస్ట్ తీసుకుంటారా అని అడుగుతాడు. అడిగితే ఈ ఎంప్లాయీ ఏం చెప్తాడు? జనరల్గా నాకు ఆ అమౌంట్ ఇప్పుడే అవసరం లేదు, అది మీ దగ్గరే ఉంచి నాకు మంత్లీ ఇంట్రెస్ట్ ఇవ్వండి అంటాడు. ఇప్పుడున్న బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు 8% ఉంది. మరి ఈ 8,67,093 బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే 5,781 రూపాయలు అతనికి ఇంట్రెస్ట్ వస్తుంది. 8% చొప్పున 5,781 రూపాయలు అతనికి మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ మంత్లీ ఇంట్రెస్ట్ అతను ఎంతకాలం కావాలంటే అంతకాలం వస్తుంది. అంటే ఈ 8% ఇంట్రెస్ట్ ఎన్ని రోజులు కంటిన్యూ అయితే అన్ని రోజులు ఈ అమౌంట్ ఇతనికి వస్తుంది అన్నమాట. తర్వాత ఇతను కావాల్సినప్పుడు 8,67,093 బ్యాంక్ ఇతను చెల్లించేస్తుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఇతను మరణిస్తే ఇతని భార్యకి బ్యాంక్ మేనేజర్ గారు 8,67,093 ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ పిఎఫ్ కమిషనర్ గారి దగ్గర కూడా ఇదే 8,67,093 ఉన్నాయి. కానీ ఆయన ఎంత పెన్షన్ ఇస్తారు? 4,381 రూపాయలు పెన్షన్ ఇస్తారు. 4,381 రూపాయలు పెన్షన్ ఇస్తారు అన్నమాట. అంటే ఇది 8% మంత్లీ ఇంట్రెస్ట్ కంటే 1,400 రూపాయలు తక్కువ అన్నమాట. అంటే పిఎఫ్ కమిషనర్ గారు ఈ ఎంప్లాయీ దాచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో, ఎంప్లాయీ రెమిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద మంత్లీ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వకుండా మంత్లీ ఇంట్రెస్ట్లో 1,400 పెన్షన్ ఇస్తారు. ఇతను ఎన్ని రోజులు బతుకుంటే అతనికి ఈ అమౌంట్ వస్తుంది. అందులో పెరుగుదల ఏమి ఉండదు. ధరల సూచీకి అనుగుణంగా పెరుగుదల ఏమీ ఉండదన్న. ఇతను చనిపోతే ఇతని భార్యకి ఇందులో 50% వస్తుంది. మరి ఇది ఈ విధంగా చేయడం అనేది భరోసా ఇవ్వడం కింద వస్తుందా? మరి ఈపీఎఫ్ఓ పేపర్ ప్రకటనలో ఏం చెప్పింది? నీకు భరోసా ఇస్తాను, రిటైర్మెంట్ తర్వాత జీవితానికి భరోసా ఇస్తానని చెప్పింది. మరి భరోసా ఇచ్చిందా? మనం కట్టిన అమౌంట్ మీద మంత్లీ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వకుండా మంత్లీ ఇంట్రెస్ట్ కంటే తక్కువ అమౌంట్ మనం బతికున్నంత కాలం మాత్రమే మనకి పెన్షన్ రూపంలో ఇచ్చి మనం చనిపోతే మన భార్యకి అందులో సగం ఇస్తుంది. ఒకవేళ భార్య ముందే చనిపోతే మనం బతికున్నంత వరకే మనకి పెన్షన్ వస్తుంది అన్నమాట. మరి ఇది భరోసా కింద రాదు కదా. అందువల్ల ఏంటంటే ఈపీఎఫ్ఓ తన ప్రామిస్ని, తను చెప్పిన మాటల్ని తను నిలబెట్టుకోలేదు అని స్పష్టంగా మనకి తెలుస్తుంది అన్నమాట. దీనికి ఈపీఎఫ్ఓ చెప్పే ఉదాహరణ ఏంటంటే ఈపీఎస్ అనేది ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉన్నది. అంటే ఒక ఎంప్లాయీ ఉద్యోగంలో చనిపోతే అతని భార్యకి మేము పెన్షన్ ఇస్తాము అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఉద్యోగి చనిపోతే అతని భార్యకి పెన్షన్ ఇస్తారు. వీళ్ళు భార్యకి ఎంత పెన్షన్ ఇస్తారు అన్నది ఎంప్లాయీ కంటే తక్కువే ఇస్తారు కదా భార్యకి. తర్వాత ఎంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉండగా చనిపోతున్నారు అని మనం ఒక వివరణలోకి వెళ్తే 82లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన ఎంప్లాయీస్లో 100కి 1 ఉద్యోగంలో ఉండగా చనిపోయేవారు. మరి 82 తర్వాత ఇది 20-25 అంటే అది 18 సంవత్సరాలు, ఇది 25 సంవత్సరాలు, 43 సంవత్సరాల తర్వాత మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత హాస్పిటల్ వసతులు చాలా పెరిగాయి. అందుచేత 82లో 100 మంది కార్మికుల్లో ఒకటి చనిపోతే ఇప్పుడు 1000 మంది కార్మికుల్లో ఒకటి చనిపోవచ్చు. అంటే ఇన్సూరెన్స్ రిస్క్ అనేది తగ్గుతుంటే వస్తుంది అన్నమాట. ఈ ఇన్సూరెన్స్ రిస్క్ తగ్గుతున్నప్పుడు నువ్వు ఎంప్లాయీ చెల్లించిన అమౌంట్ మీద మంత్లీ ఇంట్రెస్ట్ కంటే తక్కువ పెన్షన్ ఎలాగిస్తావు?
అన్నది మనం వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. అందువలన ఈపీఎస్ 95లో ఎంప్లాయీస్కి చాలా అన్యాయం జరుగుతుందని ఈ విషయం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్న విషయం. నమస్కారం.